చిత్తూరు అన్ని శాఖల సహాయ సహకారంతో కాణిపాకం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. మంగళవారం కాణిపాకం వినాయక స్వామి దేవస్థానంలో సెప్టెంబర్ 7 నుండి 27వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా శాఖలు కేటాయించిన విధులను నిర్వర్తించే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో వారు చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి పలు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే పూతలపట్టి ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ మాట్లాడుతూ దేవస్థానంలో 21 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలను సాంప్రదాయ రీతిలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కేవాణి, ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్, గురుకుల ప్రధాన అర్చకులు శ్రీనివాస భట్టాచార్యులు, ఆలయ మాజీ చైర్మన్ నాయుడు, కమిటీ చైర్మన్ ఈశ్వర్ బాబు, కాణిపాకం సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా కోఆపరేటివ్ గా ఉన్నారు అందరూ. సో ఇదే కోఆపరేటింగ్ మన బ్రహ్మోత్సవాలు అయిపోయిన వరకు కూడా అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. మనకు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు కంటిన్యూగా ఉంటాయండి. వినాయక చవితి రోజు మన మెయిన్ పీక్ డేస్ 5 days ఉంటాయి. వినాయక చవితి రోజు సుమారు 70 నుంచి 80 మంది దాకా దర్శనం చేసుకోవచ్చు. భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మేము చూసుకుంటాం. అలాగే కలెక్టర్ సార్ గారు, ఎమ్మెల్యే సార్ గారు, మన అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, మాకు ఇచ్చారు. మేము ఆ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని, పోలీస్ డిపార్ట్మెంట్ తో సపరేట్ గా ఒకసారి మీటింగ్ అరేంజ్ చేసుకొని అందరితోటి మేము బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడానికి మేము మాట్లాడి ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. శానిటేషన్ సంబంధించి యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ వాటర్, పార్కింగ్, ఎలక్ట్రిసిటీ, కరెంట్, ఫైర్, మెడికల్ రకరకాల డిపార్ట్మెంట్స్ సో ముఖ్యంగా అందరూ డిపార్ట్మెంట్ డ్యూటీస్ కూడా మార్చడం జరిగింది. కల్లా అన్ని ఆర్పర్స్ కంప్లీట్ చేసేసి మనం రెడీగానే ఉంటాము. అండ్ 5 రోజులు చాలా మన కోసం ముఖ్యమైన 5 రోజులు కూడా ఒక 70,000 నుంచి 1,00,000 వరకు భక్తులు రావచ్చు. సో స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా మనం ఆ రోజు మార్పులు చేస్తాము. అందుకే ఏమేమి ఫెసిలిటీస్ ఉండాలి, అలా వాళ్ళకి మనం అసిస్టెన్స్ ఏం చేయాలి, సో అన్నీ సందర్భంగా మనం చర్చ చేసుకుని ఆఫీసర్స్ వైజ్ ప్రొసీడింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. కంట్రోల్ రూమ్, కమాండ్ రూమ్ కూడా ఆర్డర్ చేస్తున్నాము. చేసేసి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా సజెషన్ వచ్చింది. స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా మనం ఆర్డర్ చేయాలి, ప్లాన్ చేయాలి. రోజు ఒక అంబులెన్స్ ఉండాలి. సో అది కంప్లీట్ చేస్తాం. స్థానికంగా ఉన్నటువంటి దేవస్థానం అధికారులు అలాగే వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షలో ప్రధానమైనటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత అధికారులందరూ కూడా గట్టి భరోసా ఇవ్వడం జరుగుతుంది. కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకోవడానికి ఏ ప్రాంతాల నుంచి అయినా, ఎన్ని వేల మంది అయినా, లక్షల మంది అయినా వచ్చినా వారికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైనటువంటి సౌకర్యాలని, దర్శనాలను ఏర్పాటు చేసి పంపిస్తామన్నటువంటి తుది నిర్ణయానికి రావడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల టైంలోనే కాదు, ఇతర టైంలో కూడా వచ్చిన ప్రతి భక్తుడు సంతృప్తికరంగా దర్శనం చేసుకుని సకల సౌకర్యాలతో తిరిగి వెళ్ళే విధంగా అటు అధికార యంత్రాంగం, ఇటు పాలకులు కూడా తగు ఏర్పాట్లు చేయాలన్నటువంటి నిర్ణయానికి రావడం జరిగింది. దానికి సిబ్బంది అందరికి కూడా సూచించడం జరిగింది. దానికి అవసరమైనటువంటి ప్రత్యేక వసతులు ఏమైనా కావాలన్నా నిరభ్యంతరంగా ఏ రకంగానూ ఇబ్బంది కలగకుండా మేము ప్రొవైడ్ చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. వారికి దేవస్థానం తరఫున, అదేవిధంగా భక్తుల తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏవైతే సరే 5 రోజులు ఎక్కువగా జనాలు, భక్తులు వస్తారో దానికి సంబంధించి కూడా సుమారుగా 450 మంది పోలీసులతో బందోబస్తు ప్లాన్ చేసుకోవడం జరిగింది. దీనిలో ట్రాఫిక్ గురించి కానీ, క్రైమ్ క్యూ లైన్ మేనేజ్మెంట్ అండ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వీటన్నిటిని కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగిన కోఆర్డినేషన్ కమిటీలో కూడా అదర్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఎమర్జెన్సీ ఉన్నాయో, మెడికల్, ఫైర్, ఈ డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి అలానే భద్రతాపరమైన చర్యలన్నీ తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం.